కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ లెవెల్లో ఇండియన్ సినిమా హిస్టరీని రీరైట్ చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్న సినిమా వారణాసి. 1000 కోట్లకు పైగా బడ్జెట్, మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ లాంటి భారీ స్టార్ కాస్ట్ అయినా సరే ఈ సినిమా అప్డేట్స్ మాత్రం సోషల్ మీడియాలో ఆశించినంత సెన్సేషన్ క్రియేట్ చేయడం లేదు. ప్రియాంక చోప్రా బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన న్యూ లుక్ కూడా ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తుంది. అసలు వారణాసి ప్రమోషన్స్ లో మిస్ అవుతోందేంటి? ప్రియాంక చోప్రా బర్త్డే సందర్భంగా వారణాసి టీం మందాకిని పాత్రలో ఆమె కొత్త లుక్ ను విడుదల చేసింది. గతంలో చీరలో కనిపించిన ప్రియాంక ఈసారి మోడ్రన్ లుక్ లో దర్శనమిచ్చింది. విజువల్ గా క్లాస్ గా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం ఆశించినంత వైరల్ కావడం లేదు. దీంతో మరోసారి వారణాసి ప్రమోషన్స్ పై చర్చ మొదలైంది. 8 నెలల క్రితం వారణాసి టు ద వరల్డ్ టీజర్ రిలీజ్ టైంలో గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ నిర్వహించిన రాజమౌళి ప్రపంచ స్థాయి హైప్ క్రియేట్ చేయాలని ప్రయత్నించాడు. ఆ తర్వాత పృథ్వీరాజ్, సుకుమారన్, ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్స్ కూడా వచ్చాయి. రణకుంభ ఆడియో సాంగ్ రిలీజ్ అయింది. కానీ ప్రతి అప్డేట్ కూడా కొన్ని రోజుల చర్చకే పరిమితమవుతోంది. ఇంకా వారణాసి అప్డేట్స్ ఎప్పుడు వస్తున్నాయో ఎప్పుడు వెళ్తున్నాయో తెలియడం లేదు అంటూ నెటిజన్స్ కూడా కమెంట్ చేస్తున్నారు. హై బడ్జెట్ సినిమాలకు కేవలం విజువల్స్, స్టార్ కాస్ట్ మాత్రమే కాదు, నిరంతర హైప్ కూడా చాలా అవసరం. ఎందుకంటే అదే ప్రీ రిలీజ్ బిజినెస్ కు బలం. ప్రస్తుతం వారణాసి డిజిటల్ రేట్స్ పై భారీ చర్చ జరుగుతోంది. మేకర్స్ 100 కోట్ల బిజినెస్ ఆశిస్తున్నప్పటికీ ఓటీటీ డీల్ ఇంకా సెట్ కావడం లేదు. కంటెంట్ పై నమ్మకం ఎంత అవసరమో మార్కెట్లో ఆ నమ్మకాన్ని పెంచే ప్రమోషన్ కూడా అంతే అవసరం. మరి రిలీజ్ కు దగ్గర పడే కొద్దీ రాజమౌళి మార్కెటింగ్ గేమ్ ను ఎలా మార్చుతాడో చూడాలి.